ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా స్పాంజీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా మెత్తగా దూదిలాగా చాలా చాలా బాగుంటాయండి. కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇడ్లీలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటాయండి. ఎక్కువ హడావిడి లేకుండా పప్పులు ఇంకా రవ్వ ఏమి నానబెట్టకుండా 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మిక్సీలో గ్రైండ్ చేయడం అలాంటి ఏమీ లేకుండా పప్పులు నానబెట్టకుండా సింపుల్గా చేసుకోవచ్చండి. దానిలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. హోటల్ స్టైల్లో చూపిస్తున్నాను. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీలు అయితే తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇడ్లీలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా 2-3 తినేస్తారండి. అంత మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయండి. దానికి కాంబినేషన్గా ఈ పల్లీ చట్నీ అయితే అచ్చం హోటల్లో ఎలా చేస్తారో అలానే రుచి వస్తుందండి. చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పుడొకప్పుడు చేసుకునే ఈ ఇడ్లీలను ఎలా చేయాలో చూద్దాం రండి. మరి మీకు ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి టీటీటీ కిచెన్లో చూడండి, లేదంటే పైన ట్యాగ్ చేస్తాను, ఆ లింక్ని క్లిక్ చేస్తూ కూడా పూర్తి వీడియో వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.